పెద్దపల్లి జిల్లాలో యాసంగి సాగు పనులు వేగవంతమయ్యాయి. చెరువులు, కుంటలు జలకల సంతరించుకోవడంతో రైతులు వరి నాట్లలో మునిగి తేలుతున్నారు. అయితే సాగు సంబరం ఒకవైపు కనిపిస్తున్నా కూలీల కొరత రైతును పెనుభూతంలా వెంటాడుతోంది. పెట్టుబడి పెట్టి నారు సిద్ధం చేసుకున్న వేళ కూలీలు దొరికినా కూలీ రేట్లు భారీగా పెంచేయడంతో రైతులు సతమతమవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఉపాధి కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్, బీహార్ యువత రైతులకు కొండంత అండగా నిలుస్తోంది. మహిళా కూలీలకు బదులు ఈ పురుష కూలీలతో పెద్దపల్లి జిల్లాలో మారుతున్న సాగు ముఖ చిత్రం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం చెప్పుకోదగినంతగా పెరిగింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,67,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారుల అంచనా. అందుకు తగ్గట్టుగా కూలీల అవసరం కూడా పెరిగింది. సాగులో అత్యంత కీలకమైన వరి నాట్ల పర్వం మొదలైనప్పటికీ కూలీల కొరత పెద్ద సవాలుగా మారింది. దీంతో సమయానికి నాట్లు పడక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులు, పట్టణాల వైపు వలసలు పెరగడంతో పొలాల్లో పనిచేసేందుకు స్థానిక కూలీలు దొరకడం లేదు. ఉన్న కొద్ది మంది కూలీలకు డిమాండ్ పెరగడం, అడిగినంత కూలీ ఇచ్చినా సమయానికి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో అందుబాటులోకి వచ్చిన ఉత్తరప్రదేశ్, బీహార్ కూలీల వల్ల ఖర్చు కూడా తగ్గుతోందంటున్నారు. నా పేరు గణమనేని సృజన్ రావు. నేను హనుమంతునిపేటలో నివసిస్తాను. నేను రాంపల్లి శివార్లో 6 ఎకరాల వ్యవసాయం చేస్తాను పొలం. ఇప్పుడు వచ్చిన యూపీ బ్యాచ్ తోటి నేను నాటేపిస్తున్నాను. వాళ్ళతో వేయించడం గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దానికంటే కొంచెం బెటర్గా చేస్తారు. బెటర్ అంటే ఇన్ ద సెన్స్ మనకు వర్క్ జల్ది అవుతుంది. మళ్ళీ ఇంకేంటంటే మనం వీళ్ళ కోసం రోజు పోయి బతిమలాడి రేపు రండి ఎల్లుండండి అన్న జరగడం అవుతుంది. వీళ్ళకి ఒకరోజు మనం డేట్ ఇస్తే ఆ డేట్ నాడు ఖచ్చితంగా వచ్చి వాళ్ళే మొత్తం నారు వీక్కోవడం కానీ, నారు వేసుకోవడం కానీ, నాటు అయిపోయేదాకా వాళ్ళదే మొత్తం బాధ్యత. మనది జస్ట్ నిల్చొని చూసుకోవడమే. అదే మన లోకల్ బ్యాచ్ వాళ్ళకి చెప్తే ఏం జరుగుతుందంటే ఇక నారు వరవనికి 2 కావాల్సి వస్తుంది. వాళ్ళ ఎంబడి మనం తిరగాల్సి వస్తుంది. వాళ్ళకు నారు తీసేయడం కానీ, వేయడం కానీ అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. అలా మనకి ఇంత టైం బాగా వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అది ఇదంతా వాళ్ళే చూసుకుంటారు మొత్తం. అది మనకు ఈజీ వర్క్ అవుతుంది వీళ్ళకు. నా పేరు పోల్సాన్ తిరుపతిరావు, హనుమంతునిపేట. రాంపల్లి శివార్లో నాకు 3 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. దాంట్లో నేను యూపీ, బీహార్ వాళ్ళతోటి నాటేపిస్తున్నా. ఎందుకంటే వీళ్ళతో సేఫ్ ఏంటిది అని అంటే నాకు ఖర్చు బాగా కలిసి వస్తుంది. మినిమం 10,000 దాకా సేఫే వీళ్ళతో. మా ఇక్కడ లోకల్ వాళ్ళతోనైతే కొద్దిగా వాళ్ళు కూడా వేస్తారు, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ అందరం వాళ్ళతో వేయించేసరికి ఇలా రేపు ఎల్లుండి అనేది ఒక 1 వీక్ దాకా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళతోనైతేనేమో వాళ్ళు ఒకటే రోజు 5-6 ఎకరాల దాకా వేసుకొస్తారు. కాబట్టి నాకు దీనికి కొద్దిగా టైం కూడా సేఫ్ అవుతుంది. ప్లస్ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన యువకులే రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన ఈ యువత వరి నాట్ల పనుల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. నిజానికి వరి నాట్లు అంటే మహిళా కూలీలనుకుంటాం. కానీ ఈ యువకులు స్థానిక మహిళా కూలీలతో పోలిస్తే పనిలో ఎంతో వేగం ప్రదర్శిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా శ్రమిస్తూ తక్కువ సమయంలోనే ఎకరాలకు ఎకరాలు పూర్తి చేస్తున్నారు. ఒక్కో జట్టులో 18 నుంచి 20 మంది ఉంటూ ఒక్క రోజులోనే 8 నుంచి 10 ఎకరాల వరకు నాట్లు వేస్తూ రైతులకు ఊరట కలిగిస్తున్నారు. పొట్ట కూటి కోసం వచ్చామని రోజుకు ఖర్చులు పోను 1,400 వరకు మిగులుతున్నాయని, ఆ డబ్బుతో పిల్లలను చదివిస్తున్నామని కూలీల మేస్త్రి గర్వంగా చెబుతున్నారు. हमारा ग्रुप में 18 आदमी है, ठीक है। और यहाँ हम काम करने के लिए आए इसलिए क्योंकि इधर पैसा सही मिलता है और पैसा हमारे यहाँ भी बहुत मिलता है। हमारे उत्तर प्रदेश में इस समय ठंड ज़्यादा पड़ रही है, दिन भर धूप नहीं निकलती है, कोहरा ज़्यादा पड़ रहा है। इसलिए हम इधर आए काम करने के लिए, क्योंकि हमको चाहिए पैसा पेट पालने के लिए, स्टडी करने के लिए, पढ़ाई करने के लिए। 18 आदमी में से 10 से 12 बंदा ऐसा है जो अपना पढ़ाई कर रहा है, स्टडी कर रहा है, उसलिए आया इधर हम काम करता दिन भर तो 1200 से 1400 रुपये का एक दिन का बन जाता है एक मेंबर का। उसमें 100-200 रुपये खर्च करके 1200 या 1000-1200 रुपये बचता है।
इसलिए जो 20 या 25 दिन काम करता है तो 20-22 हज़ार रुपये इकट्ठा हो जाता है, वो हम अपने गांव लेके जाता है। धन्यवाद। తెలంగాణ వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు ఇదొక ఉదాహరణ. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు బాధ్యతగా వ్యవహరిస్తూ కష్టపడి సంపాదించుకుంటున్నారు. వాళ్లే ఇక్కడి అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లు వేళ్లునుకుపోతూ ఉండగా ఇప్పుడు వ్యవసాయ రంగానికి సైతం వాళ్ల మీద ఆధారపడే పరిస్థితి రావడం విచిత్రం. విధ్వంస